హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఏం తెలుసు కదండి, ఎవరి సంజలి. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను దహి తడక అయితే ప్రిపేర్ చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం దహి తడకాకి ప్రిపరేషన్ అయితే చూద్దాము. ఒక కప్పు పెరుగు తీసుకోవాలి, అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, కొద్దిగా ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ కారం అండి. ఓకేనా? మనం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్తో పాటు ఒక స్పూను గీ కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు తినచ్చు అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొద్దిగా నెయ్యి అయితే వేసాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్, నెయ్యి రెండు హీట్ అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసుకుందాం. ముందుగా జీలకర్ర అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత, ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. చూసారు కదండి, ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువగా వేసుకోక్కర్లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ అయితే వేసుకున్నాను నేనైతే. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. కలర్ కోసం అయితే నేను పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదండి, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అయిపోక్కర్లేదండి, ఒక మీడియంలో ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ సాల్ట్ అనేది మనం పెరుగులో వేసుకుని అయినా కలుపుకోవచ్చు, లేదా ఇలాగ ఆనియన్స్లోనే వేసుకోవచ్చు అండి. నేనైతే ఆనియన్స్లో వేసాను. ఓకేనా ఫ్రెండ్స్? సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కారం కూడా కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి, లేకపోతే మనం కొంచెం కారం తగ్గించుకొని వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కారం కూడా వేసిన తర్వాత మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగును అయితే మనం ఇలాగ స్పూన్తో కలిపేసుకొని మంచిగా కలుపుకొని అప్పుడైతే ఈ పెరుగును అందులో వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే పెరుగు విరిగిపోయినట్టు అయిపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మంచిగా దీన్ని ముందే మనం మిక్స్ చేసుకొని స్పూన్ తోటి అప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, అంతే, ఎంతో రుచికరమైన దహి తడక అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దించేసే ముందు ఒక కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని మనం దించేసుకోవచ్చు. ఆల్రెడీ మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఆ వేడికి ఇది కొత్తిమీర కూడా ఉడికిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత ఈ కర్రీ అనేది మనం ఒక బౌల్లోకి అయితే, సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం. చూసారు కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చిన్నపిల్లలకి మనం ఇలా రోటీలో అయినా పెట్టచ్చు, లేదా రైస్లో వేసి కూడా కలపచ్చండి. కమ్మగా ఉంటుంది పెరుగు కాబట్టి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ చూడకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి.